వెల్కమ్ టు సదరన్ కపుల్ అడ్వెంచర్స్. సో మళ్ళీ వీకెండ్ అయితే వచ్చేసింది కదా. మేమైతే ఈ వీకెండ్ క్యాంపింగ్ కాకుండా కొంచెం ఏదన్నా లైక్ ఈ క్యాజువల్గా చేసేది కాకుండా డిఫరెంట్గా చేద్దాము అనుకున్నాము. సో దాని గురించి మేము ఈ వీక్ మేము బయటకు వచ్చేసాము. ఎక్కడికంటే శామ్ హ్యూస్టన్ ట్రైల్ పార్క్. అర్థం కాలేదు కదా. ట్రైల్ పార్క్ అంటే ఏంటంటే ఇది జస్ట్ పార్కే. ఇక్కడ క్యాంపింగ్ ఉండదు, జస్ట్ వాక్వే ఉంటుంది చుట్టూ ఫారెస్ట్ లాగా మధ్యలో. అక్కడికి మనం నడవడం అనమాట. సో చూపిస్తాను చూడండి. చూసారా ఇక్కడ కూడా ఇలా మధ్యలో ఇట్లా బార్బిక్యూ అండ్ ఒక బెంచ్ కూడా ఇచ్చేసారు చూడండి. సో మనం డే టైం కనుక వచ్చి లైట్గా స్నాక్ ఆర్ ఏదన్నా చేసుకోవాలి అంటే ఇలా ఇక్కడ కుక్ చేసుకొని తినేయచ్చు. యా, పిక్నిక్ లాగా జస్ట్ ఏదన్నా స్నాక్ చికెన్ బార్బిక్యూ అవి ఏమైనా చేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇది ఎంట్రన్స్. మేము ఇలా వచ్చాము. ఈ పార్క్లోకి ఎంట్రన్స్ అయితే ఇదిగో నాడాడో కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి లోపలికి ఎంటర్ అయిపోయేసి ఇక నడవడమేనండి. మీ ఇష్టం, మీరు ఎంత నడిస్తే అంత. చూపిస్తాను కదా, చూడండి వీడియో మొత్తం మీకే అర్థమవుతుంది. వెళ్ళే దారిలో ఇలాగ ఒక వార్నింగ్ అయితే పెట్టేశారు. మరి సిటీ ఆఫ్ ఇర్వింగ్ పార్క్ రూల్స్ అంట. ఈ ట్రైల్ రూల్స్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఈ ట్రైల్స్ వచ్చేసి మార్కర్స్ ఆర్ 1/4 miles అపార్ట్, సేమ్ కలర్, పోస్ట్ ఈక్వల్స్ 1 mile. అండ్ వార్నింగ్ మిడ్ నైట్ నుంచి 5 AM దాకే పార్క్ క్లోజ్. మిడ్ నైట్ నుంచి 5 AM దాకా పార్క్ క్లోజ్. సో మిడ్ నైట్ కల్లా లోపల ఎవరు ఉండకూడదు. ఆల్కహాల్ బెవరేజ్ ప్రొహిబిటెడ్. వెహికల్ ఆఫ్ రోడ్ వేస్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఆపరేషన్ ఆఫ్ వెహికల్స్ ఆఫ్ రోడ్ వేస్ అంటే ఈ పార్క్ పాత్ వేస్లో ఏదైతే ఉన్నాయో నో వెహికల్స్. యానిమల్స్ మస్ట్ బి ఆన్ లీష్ అంటే వీటి మీదే, నేల మీదే నడవాలి, గడ్లో. పాత్ మీద నడవకూడదు. యానిమల్స్ వేస్ట్ షెల్ బి రిమూవ్డ్ బై పర్సన్స్ అటెండింగ్ ద యానిమల్. ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుని ఎవరి డాగ్ పూపు వాళ్ళు తీసుకుని దాంట్లో వేసారు ట్రాష్ క్యాన్లో. అది సో వాకర్స్ అందరికీ ఆల్వేస్ హ్యావ్ ద రైట్ ఆఫ్ వే. ఎవరైతే నడుస్తారో నడిచే వాళ్ళకే ముందు పోయే హక్కు ఉంటుంది. అది రాబడే ఏరోప్లేన్. ఇర్వింగ్ దగ్గర టోటల్గా లైక్ డల్లాస్ మహాత్మా గాంధీ పార్క్ దగ్గర ఆర్ జెఫర్సన్ పార్క్ దగ్గర ఉండేవాళ్ళు అయితే లైక్ 4 miles అనమాట వాక్వే. ఇక్కడ చూసారంటే చూడండి ట్రైల్స్ ఎంత చాలా బాగుందన్నమాట. ఇది శామ్ హ్యూస్టన్ ట్రైల్స్ అంట. సో ఇది టోటల్గా 22 miles ట్రైల్. ఇది చూస్తారంటే చాలా నీడ, అంటే బాగా నీడగా ఉంది. మీరు ఆఫ్టర్నూన్ వచ్చినా కానీ శుభ్రంగా బాగా నీడగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. సో మ్యాక్సిమము ఎంట్రీలో మాలో ఎంట్రీ ఇందాక మీరు ఎంట్రీ గేట్ చూసారు కదా, ఎంట్రీ గేట్ దగ్గర తప్ప మిగిలినంతా చాలా బాగుంది, అంటే బాగా నీడగా ఉంది. ఎంట్రీ గేట్ ముందు దాకా నడిచి వచ్చేదాకా మనకి బాగా కొంచెం ఎండగా ఉంటుంది. అది కాకుండా అయితే చూడండి శుభ్రంగా మొత్తం చెట్లే, వాక్వే మొత్తం. అదిగో మన వాళ్ళు అక్కడ నడిచిపోతున్నాం చూడండి అక్కడ దూరంగా. సో మొత్తం మీకు వాక్వే చుట్టుపక్కల ఇక లేక్, ఇది చాలా బాగుంది. లేక్ వ్యూ కానీ ఇంకా
మీరు నడిచిపోతూ అంటే చిన్న చిన్న మినీ బ్రిడ్జెస్ చాలా బాగుంది. వాక్వే అంటే ఇది ట్రైల్ అనేది సూపర్గా ఉందన్నమాట. 22 మైల్ అనేది సూపర్. అసలు 22 మైళ్ళు ఈ విధంగా మీకు శుభ్రంగా రోడ్ వేసి ఫ్రీ ట్రైల్. అసలు ఇది మిడ్ నైట్ వరకు ఇది ట్రైల్ యాక్సెస్ ఇందాక చెప్పినట్టు. సో కాబట్టి దగ్గర ఉండాలైతే మస్ట్ అంటే ఈ వీకెండ్ ఎవ్రీ వీకెండ్ వచ్చి అలాగా ఏది యాక్టివిటీ లేనప్పుడు వాకింగ్. మేమేంటంటే రోజు ఇంట్లో కూర్చొని సాయంత్రం వర్కౌట్ చేసేవాళ్ళం అన్నమాట. సో సాటర్డే సండేస్ అలా సరదాగా బయటికి పోవడం మీరు చూసుంటారు. మా పాత వీడియోస్ క్యాంపింగ్ అన్నీ చేస్తూ ఉంటాము. సో దాంట్లో భాగంగానే ఈ వారం క్యాంపింగ్ ఏం లేదు కాబట్టి అలా సరదాగా బయటికి ఖర్చు లేని పైగా 4 మైల్సే చక్కనే ఖర్చు లేకుండా ఏముంది పబ్లిక్ పార్క్స్ ఇవి. సో అలా నడిచి చాలా పెద్ద ట్రైల్ ఇది. సో అంత పబ్లిక్ యాక్సెస్ ఇంత బ్యూటిఫుల్ నేచర్తో అలాగా నడిచిపోవడం అనేది చాలా బాగుంటుంది. సో చూడండి ఈ విధంగా మీరు వచ్చినప్పుడు అలాగా వాటర్ అవి క్యారీ చేసుకొని మామూలుగా మీరు పిల్లలతో వచ్చే పని అయితే ఆ విధంగా మీరు ఇది ఉంది కదా వాకింగ్ తెచ్చే సీటరు. సో అది తెచ్చుకొని ఇంకా పిల్లల్ని ఇద్దరైతే ఇద్దరిని వెనకొకరిని ముందు ఒకరిని కూర్చోబెట్టుకుని శుభ్రంగా మీరు నడిపించుకొని తీసుకుపోవచ్చు. బాగుంటుంది ఈ విధంగా బయటికి వచ్చి ఇలా వాకింగ్ అలా చేస్తూ ఉంటే. సో లెట్స్ గో అండ్ వాక్. ఎస్, ఏం చేద్దాం ఇప్పుడు? వాకింగ్ చేద్దాం. వాకింగ్ చేస్తాం. ఎస్, వాకింగ్ చేస్తున్నాం ఈరోజు. సో కంప్లీట్గా ఎన్ని మైల్స్ నడుస్తామో చెప్పలేము. టోటల్గా చూద్దాం. మా టార్గెట్ ఏంటంటే టోటల్గా 15 మైల్స్ టార్గెట్ అనుకుంటున్నాము. సో లెట్స్ సీ ఎన్ని మైల్స్ నడుస్తామో తెలీదు. సో 15 మైల్స్ అయితే అనుకుంటున్నాము. లెట్స్ సీ. మేమైతే 15 మైల్స్ టార్గెట్ పెట్టుకున్నాం. 7 మైల్స్ ముందుకి 7 మైల్స్ వెనక్కి. సో లెట్స్ సీ ఎన్ని మైల్స్ నడుస్తామో. వీడియో ఎండ్ వరకు చూడండి. యా, సో నేను సరదాగా అనుకున్నాం అనమాట 15 మైల్స్ అని చెప్పేసి. టోటల్గా 22 మైల్స్ ట్రైల్ కదా. సో 15 మైల్స్ నడుస్తామా లేదా? లెట్స్ సీ. యా, అయితే మాత్రం వాక్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి. సైడ్ లేక్, ఈ మధ్యలో ట్రైల్ అంతా చెట్లు చూడండి, మొత్తం నేడే. సో మీరు ఆఫ్టర్నూన్ వచ్చినా లేకుంటే నా సజెషన్ అయితే ఈవినింగ్ 5:30 అప్పుడు వచ్చారనుకోండి, నైట్ 8:30, 9 వరకు కూడా ఇక్కడ ఎలాగూ మీకు తెలిసిందే, ఇక్కడ ఎలాగూ సూర్యుడు అస్తమించడు. సో కాబట్టి నైట్ 8:30 వరకు ఉన్నా కానీ నో ఇష్యూస్. సో సాయంత్రం 5:30కి వచ్చి చిప్స్ బ్యాగ్స్ మంచి పిల్లలకి వాటరు, కోకోనట్ వాటర్ అనేది తెచ్చి స్నాక్స్ తెచ్చారంటే మామూలుగా వాళ్ళ పాటికి వాళ్ళు దాంట్లో కూర్చొని తీసుకుపోతాం అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. మన పాటికి మనం వాకింగ్ చేసుకుంటుంటూ అయిపోద్ది. సో హెల్దీ వే టు కిల్ ద వీకెండ్. ఎస్, మీరు మా పాత జూ వీడియో చూసుంటే ఇదిగో దీన్ని పిల్లల కోసం తిప్పడానికి బాగా వాడామన్నమాట. సో ఒక మహానుభావుడు మా కోసం దాన్ని ఎవరో వదిలిపోయారన్నమాట. యాక్చువల్గా ఒకళ్ళు హెల్ప్ చేయమని అడిగారన్నమాట లోపల పెట్టమని చెప్పేసి. మాకు ఇది ఎలాగో అన్ఫోల్డ్ చేయాలో మనకు తెలియదు అనమాట. సో వాళ్ళు అన్ఫోల్డ్ చేయడం, వాళ్ళు కూడా బేసిక్ ఏంటంటే ఎవరో వదిలిపోయారు అక్కడ, వాళ్ళు తీసుకుపోదామని వాళ్ళు ప్రయత్నించారు. దానికోసం నన్ను హెల్ప్ అడిగారు అన్ఫోల్డ్ చేయమని. నేను శతవిధాలు ప్రయత్నించాను. వాళ్ళ ఫోన్లో వాళ్ళ హస్బెండ్ కూడా గైడ్ చేశారు, చాలా అటు ఇటు చేయి అని చెప్పేసి. అన్నీ చేసాం, ఏవీ కుదరలేదు. సో కాబట్టి వాళ్ళు కూడా అక్కడ వదిలేసిపోయారు, వాళ్ళ కారులో పట్టలేదు. సో నేనేం చేశాను, ఇంకా మేము కూడా మొత్తం దీన్ని తీసుకొని, సో ఇంకా నేను పిల్లల్ని తీసుకొని మాకు తిప్పే ఛాన్స్ వచ్చింది దీంతో. మీరు చూసుంటారు, మా పిల్లల్ని మొత్తం దీంతో తిప్పాము. ఇంకా తర్వాత ఇదిగోండి, ఇప్పుడు కంప్లీట్గా బయటికి పిల్లలతో తీసుకుపోవడానికి ఇది ఒక మెయిన్ పరికరం అయిపోయింది. సో అదనమాట. చూసారంటే RA ట్రైల్ 0.6 మైల్. సో ఈ యారో ఈ డైరెక్షన్ ఇటు చూపిస్తుంది. సో ఇలా చూసారంటే ఆ స్పెసిఫిక్ ట్రైల్ ఏదైతే ఉందో RA ట్రైలు అటు పోతుంది అనమాట. ఇంకా ఇటు ఒక డిఫరెంట్ ట్రైలు. సో అలా ఒక్కొక్క ట్రైలు ఒక్కొక్క వేని లీడ్ చేస్తున్నాయి అన్నమాట. సో మనం ఈ ట్రైల్ ఎంచుకున్నాము. సో ఒక్కొక్క ట్రైలు ఒక్కొక్క వేలో పోతూ ఉంటుంది. లెట్స్ సీ వాట్ వీ కమ్ అప్ విత్. అండ్ ఇక్కడ చూసారంటే చూడండి, వావ్, ప్లేన్స్ చూడండి అసలు ఎంత కిందకు పోతున్నాయి. అసలు
అబ్బా మరీ అసలు ఏదో పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఏదో మన పక్కనే పోతున్నట్టున్నాయి చూడండి. మీరు ఇప్పుడే అమెరికా వస్తున్నారా, లేకపోతే అమెరికా గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అంతేకాకుండా అమెరికాలో చీప్ అండ్ బెస్ట్గా బయట తిరగాలంటే మార్గాలు ఏమన్నా, ఐడియాలు అలాంటివి ఏమన్నా మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్ నోటి నుంచి వినాలనుకుంటున్నారా? అయితే ఈ ఛానల్ మీకోసమే, సదరన్ కపుల్ అడ్వెంచర్స్. సో సదరన్ కపుల్ అడ్వెంచర్స్లో చీప్ ట్రిప్స్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్యాంపింగ్స్ అండ్ చూడండి ఇలా నేచర్ వాక్స్ అండ్ ఇది ఫ్రీ ట్రయల్. సో ఇలాంటి ఫ్రీ ట్రయల్స్ కానీ మ్యాక్సిమం వచ్చే వాళ్ళందరూ డల్లాస్ ఏరియా అటుపక్క వస్తారు. అంతేకాకుండా మిగిలిన ప్రదేశాల్లో లైక్ ఈస్ట్ కోస్ట్ కానీ అటుపక్క ఉండవలసిన కూడా ఇలాగ ఫ్రీ ట్రయల్స్ అండ్ వాక్ ట్రయల్స్ ఉంటాయి అన్నమాట, హైక్ ట్రయల్స్. సో ఎక్కడ కావాలంటే అక్కడ ఇలాంటి సమాచారం కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మేము ఇలాంటివి ఎక్కువ పోస్ట్ చేస్తుంటాము. సో అంతేకాకుండా మీరు ఫ్యామిలీ విత్ కిడ్స్ అయితే మీ ఈ ఛానల్ ఇంకా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము ఎటువంటి యాక్టివిటీస్ చేస్తామో మీరు కూడా అలాంటి యాక్టివిటీ ట్రై చేయొచ్చు. ఇక్కడ ఎటువంటివి సేఫ్ అలాంటివే మీరు ట్రై చేయొచ్చు. సో చూడండి ఏవో కాయలు, ఏంటివో నాకు తెలియదు. ఎస్. సో ఇక్కడ ఒక నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో ఎలాగైతే మేము ఇంట్రడక్షన్ ఇస్తామో ఆ విధంగా మాట్లాడుతూ మా వాక్చాతుర్యంతో మిమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులను చేస్తూ ఇలాగా రోజంతా మేము వీడియోలు అంటే వీకెండ్స్ మేము వీడియోలు చేస్తూ మీకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మీ కుటుంబంలో ఒక కుటుంబీకులుగా మేము మమ్మల్ని ఉండనివ్వండి. సపోర్ట్ చేయండి. కీప్ సపోర్టింగ్ us adventures. Joshvi, Southern Couple Adventures. సో పర్టికులర్గా మేము చూసుకున్నామంటే మేమిద్దరం మొగుడు పెళ్ళాం అటు ఇటు మ్యాక్సిమం ఎక్కువ తిరుగుతుంటాము. అటు ఇటు అంటే బేసిక్గా అది కూడా చీప్ ట్రిప్స్ అనమాట. మ్యాక్సిమం లైక్ పర్ పర్సన్ లైక్ $30 ఆర్ సంథింగ్ లైక్ అరౌండ్ $80లో ఒక వీకెండ్ ట్రిప్ని క్లోజ్ చేస్తాం. మా ట్రిప్స్ అన్నీ మా క్యాంపింగ్ ట్రిప్స్ అన్ని మీరు చూసారంటే అన్నీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి ప్రీవియస్ వీడియోస్ అన్నీ, మా క్యాంపింగ్ వీడియోస్. ఇప్పుడు సోఫార్ అయితే వీళ్ళు వచ్చి నా ఫ్యామిలీ ఇక్కడికి వచ్చి సుమారుగా ఒక 2-3 months అవుతుంది. నేను అంతకుముందు ఒక 3.5 years యూఎస్లో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక 1.5 year దాకా ఆల్మోస్ట్ ఉన్నాను అన్నమాట. సో వాళ్ళు రావడం కొత్త. సో కాకపోతే వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని క్యాంపింగ్ చేసామంటే సుమారుగా 4 క్యాంపింగ్స్ చేసాము. వాళ్ళు రాకముందు అంటే నేను ప్రీవియస్ 3.5 yearsలో ఉన్నప్పుడు పాతప్పుడు 2015 to 2018 ఇక్కడే ఉన్నాను అనమాట. అప్పుడున్నప్పుడు నేను సుమారుగా ఐ కెనాట్ కౌంట్ అనమాట. ఒక more than 50 క్యాంపింగ్స్ అయితే నేను సోలోగా చేసిన క్యాంపింగ్సే 15 to 20 ఉంటాయి అనమాట. అలాగా గ్రూప్ క్యాంపింగ్స్, ఫ్యామిలీ క్యాంపింగ్స్ అలా చేసినవి ఇంకొక 15 అలా ఉంటాయి అనమాట. సో అలాగా ఎక్కడికంటే అక్కడ పోయినాయి. సో చాలా చేసామన్నమాట. సో బాగా క్యాంపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాకుండా బయట సేఫ్టీగా ఎలా పోవాలి, ఎటువంటి మెలకువలు అన్నీ మా వీడియోస్లో మీకు షేర్ చేసుకుంటూ ఉంటాము మీరు. కాబట్టి తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఈ ఛానల్ గురించి. సో మేము చిన్న ఛానలే ఈ మధ్య గ్రో అవుతున్నాము. సో ఆబ్వియస్గా వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్
అండ్ డెఫినెట్గా మీకోసం మేము యూస్ఫుల్ కంటెంటే చేస్తాము. అండ్ వి డెఫినెట్లీ వీఆర్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అవుట్ సైడ్ అడ్వెంచరస్గా ఏదైనా చేయాలని కొంచెం ఎంతూసియాస్టిక్గా ఉంటాము. సో కాబట్టి అటువంటి వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నా కానీ సో మీరు డెఫినెట్గా ఫాలో అవ్వచ్చు మమ్మల్ని. సో వై నాట్ డల్ డే ఎప్పుడో ఒకసారి మనకి డల్ డే ఉంటుంది. సో డల్ డే రోజు చూడండి, ఎందుకంటే మ్యాక్సిమం మీరు కూడా యాక్టివ్గానే ఉంటారు. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ ఏ లైఫ్ విచ్ ఈజ్ గివింగ్ అడ్వెంచరస్ లైఫ్ జర్నీ. సో మీరు మీ ఎప్పుడైతే డల్ డే ఉంటుందో ఆ రోజు చూడండి. అండ్ మేక్ షూర్ యూ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. మనకి ఎంట్రన్స్ లో కనిపించింది. ఎస్, చూడండి ఈ హైకింగ్ ట్రైల్స్లో సైక్లింగ్ చేసేవాళ్ళు, స్కేటింగ్ చేసేవాళ్ళు, సో ఎవరి యాక్టివిటీస్ వాళ్ళే అన్నమాట. చాలా ఫ్రీగా ఉంది. సో కాబట్టి స్కేటింగ్ చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా స్కేటింగ్ చేసుకోవచ్చు. చూడండి చాలా స్మూత్గా ఉంది కాబట్టి స్కేటింగ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ టోటల్ 22 మైల్ ట్రైల్ ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వెరీ నైస్. సో మేక్ షూర్ యూ హ్యావ్ యువర్ ఓన్ వాటర్ బాటిల్. ఎందుకంటే వాటర్ బాటిల్ తెచ్చుకోకుండా జస్ట్ మీరు ఇలా వచ్చేసారంటే ఊపుకుంటూ వచ్చేసారంటే కష్టం అనమాట. మీరు వాటర్ బాటిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బయట మీరు సంతో వచ్చారంటే. అంతేకాకుండా ప్యాకేజ్డ్ వాటర్ తెచ్చుకోవద్దు, ఎందుకంటే యూజువల్గా ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి వెంటనే వేడిగా అయిపోతాయి. తాగినా కూడా అదేమి ఉండదు అనమాట. సో ఓన్ వాటర్ బాటిల్ క్యారీ చేసుకోండి, అది కూడా కూలింగ్. బేసిక్ ఏంటంటే తను చెప్పేదంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తెచ్చామంటే ఈ సన్నుకి ఎండకి వెంటనే వేడెక్కిపోతాయి. అంతేకాకుండా వేడెక్కడం వల్ల ఏంటంటే ప్లాస్టిక్ దాంట్లో కరిగి నానో పార్టికల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, నానో ఆర్ మైక్రో పార్టికల్స్. సో కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలంటే ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ కొనుక్కొని వాటిలో వాటర్ పోసుకున్నారంటే దీంట్లో ఇది కొంచెం ఆ చల్లదనాన్ని ఏదైతే ఉందో ఆ చల్లదనాన్ని కూడా దాన్ని కాపాడుతుంది. సో 6 to 7 hours. సో బెటర్ 1 లీటర్ వాటర్ బాటిల్ ఇలాంటి తెచ్చుకున్నారంటే బయటకు వచ్చినప్పుడు ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళు మెయింటైన్ చేశారంటే ఇట్స్ బెటర్ అన్నమాట. సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం డెఫినెట్గా ఒక లైక్ వేసుకోండి. ఎస్, దీనికి మాత్రం ఒక లైక్ గ్యారంటీ పడాల్సిందే. బొమ్మ బైక్ ఉన్నట్లు పెట్టుకో. ఇక్కడ జీ అని వెళ్ళిపోతున్నాడు మొత్తం. సో ఇప్పటి వరకు ప్రయాణం 4 మైళ్ళకి చేరింది. అంటే 4 మైళ్ళు అంటే బేసిక్గా బ్యాక్ అండ్ ఫోర్త్ అనమాట. 2 మైల్స్ ఇటువైపుకి ఇలా నడిచాం స్ట్రైట్గా. సో ఇప్పుడు ఇటువైపు బ్యాక్ వెళ్ళిపోవాలి. సో బ్యాక్ వెళ్ళడానికి ఇంకొక 2 మైల్స్ ఉందన్నమాట. సో సన్సెట్ అండ్ వాక్ ఇన్ ద శామ్ హ్యూస్టన్ ట్రైల్ పార్క్. సో సన్సెట్ వాక్ చాలా బాగుంది ఇక్కడ. డోంట్ మిస్ ఇట్, ఎంజాయ్ పండుగ. టిప్ నెంబర్ 2 ఏంటంటే బయటకు వచ్చినప్పుడు ఇలా కోకోనట్ వాటర్ కానీ సంథింగ్ ఎనర్జీ డ్రింక్ ఏదైతే ఉందో, జ్యూసెస్ ఆర్ ఎనర్జీ డ్రింక్స్ తెచ్చుకోండి. లేకుంటే ఇంకంతే, బాగా నడిచిన తర్వాత కూల్ డ్రింకులు తెచ్చుకున్నారు. సో కాబట్టి కూల్ డ్రింకులు కాకుండా ఇలా ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్లైనా ఓకే, ఎందుకంటే షుగర్ ఉంటుంది కాబట్టి ఓకే. మీరు కూల్ డ్రింకులు తెచ్చుకున్నారంటే దాంతోపాటు మీరు ఐస్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇలా క్యారీ చేయాల్సి వస్తుంది. సో దాని బదులు ఇలా టెట్రా ప్యాకెట్స్ అనేవి కొద్దిసేపు కూలింగ్ మెయింటైన్ చేస్తాయి, అవి బెటర్. ఓకే, సో టిప్స్ గ్యారంటీగా ఫాలో అవ్వండి, ఓకేనా? సో టిప్ నెంబర్ 2 కూడా ఒక లైక్ వేసుకోండి. సో కుదిరితే ఇందాక ఆల్రెడీ టిప్ నెంబర్ 1కి లైక్ వేస్తుంటే ఇప్పుడు కమెంట్ చేయండి. ఆ విధంగా అక్కడక్కడ కూర్చోడానికి వసతులుగా పెట్టింటారు. మధ్యలో ట్రాష్ క్యాన్స్ అండ్ ఇంకొంచెం దూరం అయిన తర్వాత మీకు రెస్ట్ రూమ్స్ కూడా చూపిస్తాను. సో ఇవన్నీ ఇక్కడ సెటప్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఇదంతా పార్క్ మెయింటెనెన్స్లో ఒక భాగం. సో పార్క్ శుభ్రంగా ఉండాలంటే
ఎస్, ఇది పైగా ఫ్రీగా ఉన్నా కూడా చూడండి అన్ని ట్రాష్ మెయింటెనెన్స్ అండ్ రెస్ట్ రూమ్స్ మెయింటెనెన్స్ అన్నీ ఎంత పకడ్బందీగా మెయింటైన్ చేశారు. సో కాబట్టి ఇది కొంచెం బాగా నచ్చింది అన్నమాట. అమెరికాలో కొంచెం ఇదే స్టాండర్డైజ్ అనమాట. మామూలుగా ట్యాక్సెస్ అందరూ కడుతున్నారు కాబట్టి కొంచెం స్టాండర్డైజ్డ్గా చేసి సో ఇలాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి పైన ఏరోప్లేన్, ఇది వ్యూ ఏరోప్లేన్ వ్యూ కానీ ఇంకా అన్నీ బాగున్నాయండి ఇక్కడ. ఇంకా మనం ఇలా బయటికి అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే వాకింగ్ ఇలాంటివి చేసేటప్పుడు మనకి సరిపడా ఎనర్జీ మ్యాచ్ కాకపోతే చూడండి ఎలా కూర్చుని పోతారన్నమాట. సో మనకేమో కూర్చోబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఏది పెద్ద నడిచినట్లేదు. కానీ వీళ్ళు చూడండి 2 మైళ్ళకే కూర్చుందాం అంటున్నారు. సో తప్పదు, ఎందుకంటే ఫ్యామిలీతో కలిసిపోవాలి, అడ్జస్ట్ అవ్వాలి. ఎస్, తప్పదు. ఓకే, లెట్స్ ఎంజాయ్. తెగిపోయింది, పడిపోతావు, డామ్ని ఇరిగిపోతుంది. ఓకే, దాని మీద కూర్చోకూడదు. ఇది ఉందిగా పట్టుకోడానికి, ఇట్లా అప్పుడు ఇట్లా. యోశ్వి ఎక్కడికి వెళ్తే తెలియదు, పోదామా అప్పుడే? కాదు, ఎంజాయ్ చేయడము, చాలా దూరం వెళ్ళి ఎంజాయ్ చేయడం మొదలు పెడతాము. అవునా? అది వదిలేసి నలుగుద్ది స్లోగా. అప్పుడు ఒక వేలతో ఇలా ఎలా నొక్కాలి, నొక్కితే రిలాక్సేషన్ డన్, లెట్స్ గో యోశ్వి, లెట్స్ గో. ఓకే, ఎంజాయ్, ఫ్యాండ్ గో, లెట్స్ గో, లెట్స్ కంప్లీట్ ద రిమైనింగ్ 1.5 మైల్. మనం 5:40కి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ స్పాట్లో బిగినింగ్లో మన ఎంట్రీ గేట్ దగ్గర ఎక్కడ ఉందో అక్కడ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం చూస్తుంటే 7:47 అవుతుంది. సో చూడండి, సూర్యుడు ఆల్మోస్ట్ అస్తమిస్తున్నాడు. ఇంకొక అరగంటలో దిగిపోతాడు పూర్తిగా. సో నాకు తెలిసి ఇంకొక గంట పట్టింది, నాకు తెలిసి మనం చివరికి పోయేతలకి. ఎందుకంటే 1.5 మైల్ ఉంది కాబట్టి ఈ 1.5 మైల్ వీళ్ళకి నడిచేతలకి గంట పట్టిద్దండి, గ్యారంటీ పట్టిద్దండి. మామూలుగా ఏంటంటే నడిచే ముసలోళ్ళు వాళ్ళు ఏంటంటే ఒక గంటలో 7 మైల్స్ బోస్టన్ మారథాన్ కంప్లీట్ చేయడం నేను చూశాను. ఎందుకంటే అప్పుడు నేను 45 మినిట్స్ 50 మినిట్స్లో నేను ఆ 7 మైల్స్ మారథాన్ నేను కంప్లీట్ చేశాను అన్నమాట అప్పుడు పోయినప్పుడు. సో వీళ్ళకి 1.5 మైల్ కంప్లీట్ చేయడానికి ఇప్పుడు చూడండి ఎంత టైం తీసుకుంటే చూద్దాం. ఎస్, షీ హ్యాస్ అ పాయింట్. సో షీ సేయింగ్ ఎస్, గో ఆన్. వాట్స్ యువర్ పాయింట్? మారథాన్లో వాళ్ళు ఆగరు, వాళ్ళకి ఏమి మధ్యలో ఆగేదానికి ఉండదు, అలా కంటిన్యూస్ చేస్తారు. కానీ మేము స్లోగా చేసుకుంటూ చుట్టూ చూసుకుంటూ ఎక్కడైనా బాగున్న దగ్గర ఆగి సగం పిల్లలకి స్నాక్స్ పెట్టాలి, వాటర్ ఇవ్వాలి, వాళ్ళకి మధ్యలో సుస్సులు గిస్సులు వస్తాయి, ఇవన్నీ చూసుకుంటా ఇంత టైం పట్టింది. సో దట్స్ ఫైన్. యా, షీ హ్యాస్ ఎ ఫెయిర్ పాయింట్. సో ఐ నీడ్ టు అగ్రీ. yes, అందుకని ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. yes, ఎంజాయ్మెంట్ అయిపోయిందా? అయిపోలేదు, ఎంజాయ్మెంట్ ఇప్పుడే మొదలు పెట్టాం. అవునా? మళ్ళీ ఇప్పుడు ఎంజాయ్మెంట్ ఎప్పుడు అయిపోద్ది అయితే? కార్ దగ్గరికి వెళ్ళాక. ఓకే, సో అదండి, పోదామండి. మధ్యలో ఇక్కడ రెస్ట్ రూమ్స్ అవి ఉంటాయి. సో అది కూడా మీకు చూపిస్తాను, పార్క్లో ఎలా మెయింటైన్ చేస్తారని చెప్పేసి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఇన్ఫర్మేషన్. ఎస్ ఎస్, లైక్లు మళ్ళీ కొట్టి లైక్ తీసేయకండి, లైకులు కొడతా ఉండండి అంతే. పాత వీడియోలు చూడండి, మళ్ళీ లైకులు కొట్టండి, ఇబ్బంది లేదు. కమెంట్ మాత్రం పెట్టండి, కమెంట్ ఎన్నైనా పెట్టండి, ఇబ్బంది లేదు. అది ఇందాక మేము స్టార్ట్ అయినప్పుడు ఎవరు లేరు వాకింగ్ ట్రైల్లో. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు. ఆ పైన ఉన్నారు, ఆ కింద ఉన్నారు, మొత్తం మన ఇండియన్స్ ఉన్నారు మ్యాక్సిమం. సో పక్కన అటుపక్క ఈ పెద్ద దెబ్బ దాటిందంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో అటు పక్కన వాళ్ళందరూ వాకింగ్ ఇక్కడే వస్తున్నట్టున్నారు. సో మేము ఇందాక వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఎవరైనా వెళ్ళారు. ఎస్, ఎక్కిరిచ్చు, మనం ఫాస్ట్ పోదాం.
ఇద్దరు అంటారు. ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అనుకున్నాను మధ్యలో, కానీ ఇక్కడ రెస్ట్ రూమ్స్ లేవు. సో రెస్ట్ రూమ్స్ ఉన్నాయి అనుకొని మధ్యలో ఉన్నాయి అనుకొని చెప్పి వచ్చారంటే దెబ్బడిపోద్ది. సో రెస్ట్ రూమ్స్ బిగినింగ్లోనే ఉన్నాయి అన్నమాట, లోపల లేవు. ఆ బిగినింగ్లో ఉన్నాయో కూడా మళ్ళీ పోయి చెక్ చేసుకోవాలి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయో లేదో. శామ్ హ్యూస్టన్ ట్రైల్ పార్క్లో రెస్ట్ రూమ్స్ ఉన్నాయో లేదో సస్పెన్స్ అనమాట ప్రజెంట్ అయితే. మీరు లాస్ట్ పోయి మీకు అప్డేట్ ఇస్తా ఉన్నాయో లేదో, కాబట్టి ఎండ్ వరకు చూడండి, తప్పదు మీరు. చూడండి ఆల్మోస్ట్ చీకటి పడుతుంది కాబట్టి ఆ సౌండ్ చూడండి, ఎక్స్ప్రెషన్ చూడండి. ఎక్కడ కూర్చో కూర్చో పదమండి. అమ్మో చీకటి పడిపోతుందమ్మా, త్వరగా వెళ్ళిపోవాలి. అవును నీకు అవును కదా, ఎస్ వెళ్ళిపోదాము త్వరగా. అవునమ్మా అవునా, వెళ్ళిపోదాం అయితే. వాళ్ళు భయపడరు, మా వాళ్ళు పెద్దోళ్ళు కదా, అది భయం ఉండదు. నాకు భయం లేదు, మీకు పిల్లలు కదా, మీకు ఫస్ట్ భయం పడుద్ది. కానీ మాతో పాటు 2 సార్లు వచ్చారనుకోండి మీకు భయం పోయిద్ది, ఓకేనా? అదే కానీ నీకు భయం పడుతుందా? ఎందుకుమా? ఇప్పుడే భయం పోయిద్దా? మాతో పాటు ఉన్నారు కదా, మీకు భయం పడుతుందిలే. ఎవరు నువ్వు జోక్గా భయపడ్డావా? అవునా, ఏమ్మా ఎందుకని? అవునా, కానీ నీవు నిజంగా భయపడుతున్నావా? ఇప్పుడు భయపడుతున్నావు అయితే? సరే ఎక్కువ పోదాం. ఓకే ఎక్కడైతే తెరితే త్వరగా పోదాం. ఎస్ ఫాస్ట్ క్యాచ్ మీ ఆడదామా అక్కతో? పోతున్నా. ఓకే కాక బాగా వెళ్తుంది. ఓకే పరిగెత్తం పరిగెత్తండి, పరిగెత్తు పరిగెత్తు. సాయంత్రం 8 దాటింది. చూడండి ఇప్పుడే సూర్యాస్తమ ఛాయలు, బాగా దిగిపోయిన ఛాయలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నడుస్తూ ఉన్నాం ఇంకా.
ఇంకొక 1 మైల్ ఉంది. సో 23 మినిట్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ క్యాలిక్యులేషన్ ప్రకారం నడిస్తే. సో లెట్స్ సీ మేము 8:20 ఆర్ 8:30 కల్లా కారు దగ్గరికి వెళ్తామో లేదో. చూడండి ఆల్మోస్ట్ ఈరోజు ఫుల్ మూన్ ఉంది. అమ్మో చూడండి ఎటు చూసినా గబ్బు గీయం. ఆల్మోస్ట్ చీకటి పడుతుంది. ఆ సౌండ్లు చూడండి. మా పిల్లలు కూడా భయం పడతా ఉన్నారు. శశి భయం పడుతుందా నీకు? ఎందుకు మా? అవునా, వెళ్ళిపోదమ్మా, ఇంటికి వెళ్ళిపోదమ్మా. నీకు భయం పట్టలేదా? చూడండు. సో పెద్దది భయం పడుతుందంటే చిన్నది భయం పుట్టదని అనమాట. పెద్దది భయం పుడుతుందంటే చిన్నది భయం పుట్టదు. చిన్నది భయం పుడుతుందంటే పెద్దది భయం పుట్టలేదని ఇది. పెద్దది భయం పడుతుందంటే ఇద్దరు రివర్స్ అనమాట, రివర్స్ గేమ్ ఆడతారనమాట. సో కాబట్టి ఇద్దరు కిడ్స్ ఉంటే ఇలా ఉంటుంది అనమాట వ్యవహారం. చిన్నది అమ్ముకుట్టి, పెద్దది నాన్నకుట్టి. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? యశ్వి నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ. చెరకుల పార్టీ. సమన్యాయ పాలన. అమ్మమ్మ నాయనమ్మల్లో కూడా అంతే. పెద్ద అమ్మాయికి అమ్మమ్మ కావాలి, చిన్న అమ్మాయికి నాయనమ్మ కావాలి. అటొకళ్ళు ఇటొకళ్ళు. అమ్మమ్మ కావాలి, చిన్న నాయనకేమో నాయనమ్మ కావాలి. నాయనమ్మ అంటే ఇష్టమా? ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే బ్యాక్ మూను అండ్ ఇటు పక్క లేకు. సో ఫుట్పాత్ మీద వాక్ బాగుంది. సో గ్యారెంటీ ట్రై చేయండి. నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే ఈరోజు ఈవినింగ్ 5:30 ఎప్పుడైతే మేము వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ మీరు ఫ్యామిలీ ఆఫ్ 4 అంటే 2 కిడ్స్ ఒక 3 పిల్లలు అయితే గ్యారెంటీగా ఆల్మోస్ట్ మాకు పట్టే టైమే మీకు కూడా ఎక్స్పెక్టెడ్ టైం లైక్ 4 మైల్స్ మీరు వాక్ చేశారంటే బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు ఎక్స్పెక్టెడ్ టైం సేమ్ ఇదే అవ్వచ్చు. 5:30 బ్యాక్ రిటర్న్ 8:30. సో ఆల్మోస్ట్ 0.2 మైల్ మేము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. సో మీకు 8:30కి రిటర్న్ అయిపోతారు బ్యాక్కి. ఏది మీరు 4 మైల్స్ నడిస్తే మీరు. ఎందుకంటే మధ్య మధ్యలో ఆపుకుంటా పిల్లల కోసం అన్ని తిరుగుతా. సో పిల్లలు అయ్యి అడుగుతా అంత టైం పట్టచ్చు. సో ప్లాన్ అకార్డింగ్లీ కాదు మీరు వెళ్ళే పని అయితే. చూడండి అబ్బాయి స్కేటింగ్ చేస్తున్నాడు. చూడండి వెనకాల బ్రిడ్జ్లు. ఇక్కడ టెక్సస్లో మెయిన్ ఏంటంటే హైవే అంటే బ్రిడ్జ్లు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు చాలా ఉంటాయి. సో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. అందుకనే టెక్సస్ చాలా కన్ఫ్యూజ్డ్ అంటే అనవసరమైన ఫ్లైఓవర్స్ చాలా నిర్మించారు. సో పాతవి కొన్ని అన్యూజ్డ్ ఉంటాయి, కొన్ని చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటాయి. సో మీరు బ్యాక్ చూసే కొన్ని హెవీ ట్రాఫిక్ ఉన్న ఫ్లైఓవర్ అన్నమాట. వన్ ఆఫ్ ద హెవీ ట్రాఫిక్ ఉన్న ఫ్లైఓవర్. చూడండి ఎన్ని వెహికల్స్ పోతా ఉన్నాయో. సో ఫ్లైఓవర్ పక్కనే కింద ఉంది అనమాట ఈ శామ్ హ్యూస్టన్ ట్రైల్ పార్క్. రండి వచ్చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ ఫ్రీ 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 ఫ్రీ. సో మన భారతీయులకు బాగా నచ్చినది ఉచితం ఉచితం ఉచితం. రండి. ట్రైల్ అయితే చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఎస్ వచ్చాము, ఇప్పుడే మనం బయటకు వచ్చాము. ఇక్కడ పరిశోధన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఎక్కి కూర్చుంది ఏదైతే ఉందో అది ఎవరికి ఏది అంతు చెక్కట్లేదు అనమాట. చూడండి ఇక్కడ అందరూ పిల్లలు కూడా దాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎందుకు ఉపయోగిస్తాం ఎందుకు అని చెప్పేసి మీకు తెలిస్తే మీరు చెప్పండి, కమెంట్లో చెప్పండి.
మొత్తం ఏదో ఫిక్స్డ్ లాగా ఉంది, కదలట్లేదు. సో ఏదో కూర్చొని ఏదో మ్యాప్ చదివినట్టు ఉండదు అనమాట. ఏదో మ్యాప్ లాగా ఉంది, కూర్చొని ఏదో మ్యాప్ చదువుకునే విధంగా. ఇదిగో ఇక్కడ ఇక్కడ 2 కాళ్ళు పెట్టి జ్ఞాని ఒకసారి లేమ్మా, బేబీ ఒకసారి లే, నేను చూపిస్తాను. ఇట్లా పెట్టాలి, కానీ నాకు చేత కాదు కాబట్టి సరిగా చేయలేకపోతున్నాను. అలా పెట్టి ఇట్లా పడుకోవాలి, ఇట్లా పడుకోవాలి, మోకాళ్ళు ఇలా తీసుకొని ఇట్లా మొత్తానికి ఇట్లా పెట్టి ఓకే ఓకే. ఇక్కడ ఫోటో ఉంది, ఆహా. మేము అనుకుంటున్నాం ఇది అది అని, అదో కాదో తెలీదు. ఒకవేళ మీకు ఇది ఏంటిదో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అదండి మొత్తానికి ఫైనల్గా ఈరోజు అయితే గడిచిపోయింది. ఇట్స్ ఇంట్రెస్టింగ్ డే. ఎలా ఉంది మీకు ఈ పిల్లలు? బాగాలేదా? ఎందుకే అలాంటి దరిద్రం ఎరిపించావు? చూసారా, ఆపోజిట్ అనమాట. ఒకటేమో బాగుండిద్ది అనిద్ది. యశ్వి నీకు ఎలా ఉందమ్మా? అదిగో అదేమో బాగాలేనిద్ది. సో అది బాగుంది అనుకో, ఇది బాగాలేదు అనమాట. సో అదనమాట వ్యవహారం. అలా ఉంటుంది పిల్లలతో. యా, మీకు ఎలా ఉంది? ఎస్ ఎస్. బయట ఇదొక బ్యూటిఫుల్ మూమెంట్. ఎస్, చూసారా బ్యాక్ దట్ మూన్. ఎస్, మొత్తానికి ఈ ట్రైల్ పార్క్, ఈ నడవడం అనేది నన్ను అడిగితే చాలా బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే క్యాంపింగ్ నైట్ అంతా బయట ఉండే పని లేదు. ఓన్లీ లైక్ డే అంతా యాక్టివిటీ కాకుండా ఒక 2 hours ఈవినింగ్, జీరో బడ్జెట్. జీరో బడ్జెట్. జస్ట్ ఇక్కడికి రావడానికి పెట్రోల్ ఖర్చు మాత్రమే అవుద్ది. అంతేకాకుండా పిల్లలకి కొంచెం స్నాక్స్, ఎందుకంటే వాళ్ళని కామ్ చేయాలంటే కొంచెం స్నాక్స్ తీసుకోవాలి. మీరు ఇంట్లో చేసుకునే పని అయితే కారపస్ చేసుకోండి, లేదు బయట తెచ్చే పని అయితే బయట తెచ్చుకునే పని అయితే ఏదో కొంచెం చిప్స్, కోకోనట్ వాటర్, సమ్ జ్యూసెస్, అది కూడా కొంచెం ఇన్సులేటెడ్ వాటిలో తెచ్చుకుంటే బెటర్ అనమాట. బెటర్ కాదు, తెచ్చుకోండి. ఎస్. సో ఓవరాల్గా అయితే బెస్ట్. చూడండి, నైట్ కూడా వాళ్ళు సైకిల్లో లైట్లు వేసుకొని మరీ పోతున్నారు. అలా ఉంటుంది అనమాట. సూపర్ ట్రైల్ ఇది. ఎస్. ఇటు కూడా చూడండి, ఇంకో ఆయన వస్తున్నాడు. సో ఈ ట్రైల్ మాత్రం అద్భుతమైన ట్రైలు. ట్రైల్ అసలు చూడండి, నైట్ లైట్లు వేసుకొని మరీ పోయేంత ట్రైల్ అన్నమాట ఇది. బా, అదిరిపోయింది అసలు. నాకు తెలిసి దగ్గర వాళ్ళే ఎక్కువ వస్తున్నారు, పక్కనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ట్రైల్ అంత నీట్గా మెయింటైన్ చేశారండి. హైక్ ట్రైల్ అనేది అంత నీట్గా ఏంటంటే ఏమన్నా ఉంటే క్లీన్గా చూడండి, నేల మీద క్లీన్గా కనిపిస్తుంది అన్నమాట. సో మట్టి అనేది ఎక్కడా లేదు, మొత్తం సిమెంటే. సో గడ్డి ఏమి మెయింటైన్ చేయట్లేదు. సో పురుగు పుట్ర వస్తాయని చెప్పేసి ఏమైనా వచ్చిన క్లీన్ తెలిసిపోద్ది అనమాట. అంత నీట్గా మెయింటైన్ చేశారు. సో కాబట్టి గ్యారెంటీగా ఈ హైక్ ట్రైల్స్ అయితే ఉన్నాయో 10/10. ఎస్, ట్రై చేయండి, చాలా బాగున్నాయి అన్నమాట. పైగా చెప్పాం కదా, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అండ్ మేము ఇలాంటి ఒక అద్భుతమైన ప్లేస్ని కనుగొనే అంత పెద్ద మాటలు కాదు, కానీ మేమైతే ఎక్స్ప్లోర్ చేసి డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తున్నందుకు మాకైతే సపోర్ట్గా ఒక లైక్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. అండ్ ఇలాగా ఇంకా మీరుండే లైక్ ఎలాంటి ప్లేసెస్ పియానో వాయించండి అనగా కమెంట్లు చేయండి. కమెంట్ చేయండి. మేము ఇంకా ఎలాంటి ప్లేసెస్ వెళ్ళాలనుకున్నారు, మీరు ఏమన్నా ఎలాంటి ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి మీరు ఏమైనా ఉంటే కమెంట్లో చెప్పండి, మేము ట్రై చేస్తాం. ఎస్, మీరు ఎక్స్ప్లోర్ చేసినవి ఏమన్నా కానీ మాతో షేర్ చేయండి. ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ వీ విల్ ట్రై ఇట్. ఎస్, ఎందుకంటే అందరూ అన్ని ట్రై చేయాలని రూల్ లేదు. మేము ట్రై చేసినవి మేము చెప్పాము, మీరు ట్రై చేసినవి మీరు చెప్పండి. ఎస్. సో ఇప్పటికైతే మాకు దోలు తిరిపోయింది. సో మేము అయితే ఇంటికి పోతున్నాము. అండ్ మీరు ఇక్కడ వరకు వాచ్ చేశారు అంటే దాని అర్థం మీరు ఖచ్చితంగా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సదరన్ కపుల్ అడ్వెంచర్స్. సాక చెప్పినట్టుగా ఇక్కడ ఈసారి గెస్ అయితే తప్పు కాలేదు, ఎందుకంటే మీకు రెస్ట్ రూమ్స్ బిగినింగ్లో ఇక్కడ ఉన్నాయన్నమాట. ఎక్కడైతే మనం పార్క్ చేసామో అక్కడ రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయి. అదిగోండి అవే రెస్ట్ రూమ్స్. సో రెస్ట్ రూమ్స్ పోయేసి పాస్ పోసుకొని అలా ట్రైలు తిరుక్కొని మళ్ళీ వచ్చి మళ్ళీ పాస్ పోసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదనమాట మనకి అంత అర్జెంట్. సో రెస్ట్ రూమ్స్ అయితే ఉంటాయి. మీకు రెస్ట్ రూమ్ చూపిద్దామని ఇలా ఇచ్చానమాట. లోపల రెస్ట్ రూమ్ ఎలా ఉండిద్దో. సో హైకింగ్ ట్రైల్స్ దగ్గర రెస్ట్ రూమ్స్ కొంచెం గలీజ్గానే ఉంటాయి. చూడండి ఎలా ఉంటాయి. చూడండి మొత్తం షిట్ అంతా ఏంటంటే బయో రెస్ట్ రూమ్స్ అనమాట ఇవి. సో కాబట్టి బేసిక్ కెమికల్ అన్ని లోపల ఉండి షిట్ కూర్చున్న వాళ్ళందరూ సుసు కూర్చున్న వాళ్ళందరూ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. లోపల పర్లేదు బాగానే ఉంది, కొన్ని అయితే మరీ దరిద్రంగా ఉంటాయి.
సో షిట్ అంతా లోపల అలా ఉంటుంది, వాళ్ళు వచ్చి తీసుకుపోయి మళ్ళీ ఇంకోటి తెచ్చి పెడతారనమాట. సో అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో మ్యాక్సిమం ఇంట్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి, కాకపోతే ఇంకా తప్పని పరిస్థితుల్లో ఇంక మనం ఏం చేయలేము. సో దట్స్ ఇట్ అనమాట. కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, తట్టుకొని చేయాల్సిందే. సో ఇలా ఉంటాయి. సో రెస్ట్ రూమ్ ఇన్ హైకింగ్ ట్రైల్స్. మేము టోటల్గా 5 మెంబర్స్ వచ్చాము. 5 మెంబర్స్ అంటే 2 కిడ్స్ 3 అడల్ట్స్. సో అందరికి కలిపి ఎంత అంటే 4 లీటర్ అప్రాక్సిమేట్లీ 4 లీటర్ వాటర్ కన్జ్యూమ్ అయినాయి ఈ 4 అవర్స్ జర్నీలో. అంతేకాకుండా 1.5 లీటర్ కోకోనట్ వాటర్ కన్జ్యూమ్ అయినాయి. సో కాబట్టి క్యారీ యువర్ వాటర్, వాటర్ మాత్రం క్యారీ చేయండి, లేకుంటే డీహైడ్రేట్ అయిపోతారు, ఎక్కడంటే అక్కడ పడిపోతారు. సో కాబట్టి వాటర్ మస్ట్ అనమాట. వాటర్ అండ్ ఎనీ ఎనర్జీ డ్రింక్స్, బ్రింగ్ యువర్ ఎనర్జీ డ్రింక్స్, తప్పదు. సో ఇందాక వచ్చినప్పుడు బాగా చూసుంటారు ఎలా ఉందో. ఇప్పుడు చూడండి నైట్ టైం ఎలా ఉందో. సో ఇలా ఉండిద్ది అనమాట. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూడండి ఎలా ఉందో. ఇక్కడ పార్క్ చేసుకోవడం, సైకిల్ ఉంటే సైకిల్ తెస్తే సైకిల్ తొక్కుని ఆ ట్రైల్స్ మీద నుంచి అలా వెళ్ళిపోయి మొత్తం పార్క్ అంతా కవర్ చేయడం. నడిచిపోయామైతే నేను ఇందాక ఇప్పుడు మనం వచ్చినట్టు అలా చేయడం. దాట్స్ ఇట్. టోటల్గా మేము 15 మైల్స్ అనుకున్నాము, కానీ అది అవ్వదండి. సో కాబట్టి 4 మైల్స్ అయిందన్నమాట. రౌండ్ బ్యాక్ టు బ్యాక్ 2 మైల్స్ పోవడం, 2 మైల్స్ రావడం. బట్ ఇట్ ఈస్ స్టిల్ అన్ అడ్వెంచర్ విత్ ఫ్యామిలీ. 4 మైల్స్ ఈజ్ అ గ్రేట్ అడ్వెంచర్ ఆర్ గ్రేట్ అచీవ్మెంట్. ఎస్, టుగెదర్. చూడండి అడ్జస్ట్ అయిపోయారు పిల్లలు. అండ్ పిల్లలు అడ్జస్ట్ అవ్వాలి, అదే ఈ యొక్క అడ్వెంచర్ గోల్. వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. సో కాబట్టి ఇప్పుడు పోయి సమ్మగా నిద్రపోతారు. అండ్ వాళ్ళ యాక్టివిటీ కూడా డే యాక్టివిటీ కూడా అయిపోయింది. దట్స్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సదరన్ కపుల్ అడ్వెంచర్స్.